శరీరంలో 2 బుల్లెట్లు. పక్కనే పడి ఉన్న తోటి సైనికుడు. ఎదురుగా 2 ఉగ్రవాదులు. అయినా ఆ జవాను వెనకడుగు వెయ్యలేదు. శరీరంలో నుంచి రక్తం పోతున్నా, ఇక ఏ మాత్రం శక్తి లేకపోయినా ముందడుగు వేస్తే మృత్యువుకు ఎదురు వెళ్ళినట్టే అని తెలిసినా వెనుతిరగాలని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆ సైనికుడు. దేశ సేవ కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకూడదని నిర్ణయించుకుని టెర్రరిస్టులను అంతం చేసేంత వరకు విశ్రాంతి తీసుకొని ఓ యోధుడి కథను ఇవాళ నేను మీకు చెబుతాను. శివరోర్ రాహుల్ సింగ్లు రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 1లోని రియల్ లైఫ్ స్టోరీని, ఆ రియల్ లైఫ్ హీరోని తెలుసుకుందాం రండి. జూన్ 19 హర్దుమీర్, జమ్మూ కాశ్మీర్. సమయం సాయంత్రం 4 గంటలు. పారామిలిటరీ స్పెషల్ ఫోర్స్ యూనిట్లో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. పారా కమాండోలు, ఇతర సైనికులు ఆపరేషన్స్ బ్రీఫింగ్ రూమ్కు పరుగులు తీశారు. వారిలో ఒకరు పారా స్పెషల్ ఫోర్స్ కమాండో కెప్టెన్ జైదేవ్ దంగి. వయస్సు 25 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ఒక డేంజరస్ ఉగ్రవాదిని పట్టుకోవడానికి సైన్యం చేస్తున్న ప్రయత్నాల్లో ఎట్టకేలకు ఒక మేజర్ బ్రేక్ త్రూ లభించింది. వాస్తవానికి అతను AK-47 పట్టుకునే సాధారణ ఉగ్రవాది కాదు, ఓ కరడుగట్టిన హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్. సైన్యం ఎంత ప్రయత్నించినా అందరి కళ్ళు కప్పి చాకచక్యంగా జారిపోయేవాడు. అసలు అతన్ని పట్టుకోవడం సాధ్యమేనా అన్న అయోమయం ఉండేది. సైన్యాన్ని ఎదిరిస్తూ తన ఉగ్ర కార్యకలాపాలు సాగించిన అతని పేరు అదిల్ అహ్మద్ మీర్. హర్దుమీర్ ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంట్లో అదిల్ అహ్మద్ మీర్ దాక్కునున్నాడని పారామిలిటరీ స్పెషల్ ఫోర్స్కి ఇంపార్టెంట్ టిప్ అందింది. ఆ ఇంట్లో అతను తప్ప ఎవ్వరూ లేరని ఇంటెలిజెన్స్ టిప్లో ఉంది. ఆ ప్రాంతానికి వెంటనే వెళ్లి అదిల్ని ఫినిష్ చేయాలని కెప్టెన్ జైదేవ్ దంగి అతని బృందానికి ఆదేశాలందాయి. తన రైఫిల్స్ని చెక్ చేసుకుని కావాల్సిన ఆయుధాలను తీసుకుని పారా స్పెషల్ ఫోర్స్ యూనిట్ నుంచి బయలుదేరింది కెప్టెన్ దంగి బృందం. కానీ కెప్టెన్ దంగి మనసులో ఏదో అనుమానం. అదిల్ అహ్మద్ మీర్ని పట్టుకునేందుకు 6 నెలలుగా సీరియస్గా ప్రయత్నిస్తున్నాం, కానీ ఫలితం లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కడే ఓ ఇంట్లో దాక్కునున్నాడని టిప్ అందింది. ఇందులో నిజమెంత అని కెప్టెన్ దంగి మనసులో సందేహాలు పెరిగాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి తన మిషన్ పై ఫోకస్ చేశాడు ఆ పారా స్పెషల్ ఫోర్స్ కమాండో. ఒకవేళ అక్కడ అదిల్ అహ్మద్ మీర్ ఉంటే అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటానని మైండ్లో ఫిక్స్ అయ్యాడు. హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో తెలీదు. అందుకే వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని భావించాడు మన కెప్టెన్. కొంతసేపటి తర్వాత 8 మంది సభ్యులతో కూడిన పారా స్పెషల్ ఫోర్స్ బృందం బుచ్చు అనే గ్రామానికి చేరుకుంది. బాయ్స్, చీకటి పడ్డానికి ఇంకా 1.5 గంటల సమయం ఉంది, ఈలోపు పనిని పూర్తి చేసేయాలి అంటూ తన టీంకి కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చాడు కెప్టెన్ దంగి. ఇంటెలిజెన్స్ టిప్ చాలా క్లియర్గా ఉంది. ఒక ఇల్లు, ఒక ఉగ్రవాది, అతనే అదిల్ అహ్మద్ మీర్. కానీ అక్కడికి వెళ్ళిన జవాన్లకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇంటెలిజెన్స్ టిప్ చెప్పినట్టు ఆ ప్రాంతంలో ఒక ఇల్లు లేదు, 3 ఇళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. అంటే అక్కడ నిజంగానే అదిల్ ఉంటే అతను ఏ ఇంట్లో ఉన్నాడు అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. కానీ ఇండియన్ ఆర్మీ జవాన్లకు సవాళ్లు ఎదురవ్వడం, వాటిని ఎదుర్కోవడం కొత్త విషయం ఏమీ కాదు. వెంటనే రీగ్రూప్ అయిన సైనికులు ఏం చేయాలో ఆలోచించారు. ఒక ప్లాన్ వేశారు. ఇంటి ముందు భాగంలో రాష్ట్రీయ రైఫిల్స్ సోల్జర్స్ గస్తీ చేపట్టాలని నిర్ణయించారు. ఇంటి వెనుక భాగంలో కెప్టెన్ జైదేవ్ దంగి అతని కమాండో స్క్వాడ్ పొజిషన్ తీసుకుంటుంది. కెప్టెన్ దంగితో పాటు మరో పారాట్రూపర్ ముఖేష్ కుమార్ ఇంటి వెనక్కి వెళ్లి అక్కడే ఉన్న చెట్టు దగ్గర పొజిషన్ తీసుకున్నారు. మిగిలిన వాళ్లు కూడా ఆపరేషన్ కు రెడీ అయ్యారు. కానీ ఇక్కడే ఒక చిక్కుంది. ఇంటి వెనుక భాగంలో ఒక గోడ, దాని వెనుక పెద్ద అడవి ఉంది. సైనికులను తప్పించుకుని ఉగ్రవాది అటువైపు వెళ్లగలిగితే ఇక అతన్ని పట్టుకోవడం దాదాపు అసాధ్యం. అలా జరగనివ్వనని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు కెప్టెన్ దంగి. ఇంతలో ఓ పోలీస్ బృందం ఇంటి ముందు ఉన్న తలుపును కొట్టింది. కొన్ని క్షణాల్లో ఓ వ్యక్తి వెనుక డోర్ నుంచి బయటకు పరుగులు తీశాడు. కెప్టెన్ దంగి తన రైఫిల్ కి పని చెప్పే ముందు స్టాండర్డ్ ప్రోటోకాల్ ని ఫాలో అయ్యాడు. అక్కడే ఆగు, చేతిలో ఉన్న గన్నును కింద పడేయ్, ఇంకా సమయం ఉంది, లొంగిపో అని అరిచాడు. ఇండియన్ ఆర్మీ ఏదైనా ఆపరేషన్ చేపడితే ముందు తోటి జవాన్ల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దాని తర్వాత ఏదైనా ముఖ్యమైనది ఉంటే అది కొలాటరల్ డ్యామేజ్ జరగకుండా చూసుకోవడం. అందుకే ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా మంచి విషయమే అయినా ఇందులో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. సైనికులు తమ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ని కోల్పోతారు. వారున్న పొజిషన్ ఉగ్రవాదులకు తెలిసిపోతుంది. ఈసారి కూడా అదే జరిగింది. శబ్దం వచ్చిన వైపు తన AK-47 రైఫిల్ని కాల్చాడు ఆ ఉగ్రవాది.
8 సెకండ్ల పాటు ఆ ప్రాంతంలో కాల్పుల మూత మోగింది. మ్యాగజైన్ రిప్లేస్ చేసేందుకు ఆ టెర్రరిస్ట్ ఆగాడు. అదే రైట్ టైం అని భావించిన కెప్టెన్ దంగి, ముఖేష్ కౌంటర్ స్ట్రైక్ చేశారు. 6 బుల్లెట్లు ఉగ్రవాది శరీరంలోకి దూసుకెళ్లాయి. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఒక్క ఉగ్రవాదే ఉన్నాడన్న ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ నిజమే అయితే కొన్ని క్షణాల ముందు మరణించింది మోస్ట్ వాంటెడ్ ఆదిల్ అహ్మద్ మీర్. ఆపరేషన్ అంతా 10 నిమిషాల్లో పూర్తయిపోయింది. ఇంతేనా, ఇంత ఈజీగా దొరికేశాడా అని కెప్టెన్ దంగిలో ఏదో అనుమానం. ఆ అనుమానం నిజమని, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తప్పని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కమాండోలు రిలాక్స్ అవుతున్న సమయంలోనే ఆ ఇంటి వెనుక భాగం నుంచి మరో 2 బయటికి దూసుకొచ్చారు. కమాండోలపై కాల్పులు జరిపారు. లోపల ఇంకో 2 ఉగ్రవాదులున్నారని తెలియని సైనికులకు షాక్ తగిలింది. ఉగ్రవాదులు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ముందు ఒకరిని పంపించి వెనుక నుంచి 2 కమాండోల పొజిషన్ ని అబ్జర్వ్ చేశారు. సురక్షితంగా అడవిలోకి పారిపోవాలంటే ముందు ఆ 2 కమాండోలను అంతం చేయాలని ఫిక్స్ అయ్యారు. మొదటి వ్యక్తి చనిపోయి సైనికులు కాస్త రిలాక్స్ అవుతున్న సమయంలో వారిపై అనూహ్యంగా దాడి చేశారు. ఆ 2 ఉగ్రవాదులు వెల్ ట్రైన్డ్, చాలా యాక్యురేట్ గా ఫైరింగ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటికి కమాండోలు ఉగ్రవాదులకు మధ్య దూరం 20 మీటర్లు మాత్రమే. అయితే కెప్టెన్ దంగి, ముఖేష్లు కవర్ తీసుకుంటున్న చెట్టు అంత వెడల్పుగా లేకపోవడంతో వారి శరీర భాగాలు కాస్త బయటకు కనిపించాయి. అది ఎదురుగా ఉన్న ఉగ్రవాదులకు అడ్వాంటేజ్ గా మారింది. అరక్షణంలో ఓ కొలాష్నికోవ్ బుల్లెట్ కెప్టెన్ దంగి ఎడమ తొడలోకి దూసుకెళ్లింది. ఆ వెంటనే అతని అబ్డమెన్ లోకి మరో బుల్లెట్ చొచ్చుకెళ్లింది. కెప్టెన్ దంగి తన గాయాలను చూశాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న ముఖేష్ ని గమనించాడు. ముఖేష్ శరీరంలో కూడా 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. 19 ఏళ్ల ముఖేష్ భయాన్ని, బాధని గమనించాడు. నీకేం అవ్వలేదు, నువ్వింకా బతికే ఉన్నావు, చూడు చూడు, నాకు కూడా ఇంజురీ అయింది, కానీ ఒక కమాండోను చంపాలంటే 2 బుల్లెట్లు సరిపోవు ముఖేష్ అని చెప్పాడు కెప్టెన్ జయదేవ్ దంగి. ఆ మాటలు ముఖేష్లో స్ఫూర్తిని నింపాయి. ఇంతలో వెనక నుంచి వచ్చిన మరో సైనికుడు ముఖేష్కి సాయం చేశాడు. ఉగ్రవాదులను అంతం చేయాలన్న కాంక్షతో తన టార్ 21 గన్ కి మరోమారు పని చెప్పాడు కెప్టెన్ దంగి. క్రాస్ ఫైర్ లో ఒక ఉగ్రవాది శరీరంలో బుల్లెట్ ని దింపగలిగాడు. అతను నేల మీద పడి విలపించాడు. ఇంతలో ఒక బుల్లెట్ కెప్టెన్ రైఫిల్ ని హిట్ చేసి జామ్ చేసింది. ఆ గన్ ఇక పనిచేయడం ఆపేసింది. 10 మీటర్ల దూరంలో ఉగ్రవాదులు చేతిలో పనిచేయని గన్. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా భయపడతారు, కవర్ తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ కెప్టెన్ దంగి తన ఎమోషన్స్ ని పక్కన పెట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ముఖేష్ వెపన్ ని తీసుకున్నాడు. అదే ఛాన్స్ గా భావించిన 3వ ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోవాలని గోడ దూకి అడవుల్లోకి మాయమైపోయాడు. శరీరంలో నుంచి రక్తం కారుతున్నా తన విధులను నిర్వహించేందుకు సిద్ధపడ్డ కెప్టెన్ దంగి నేల మీద పడి ఉన్న టెర్రరిస్టు వైపు నడిచాడు. ఆ ఉగ్రవాది తన శక్తినంతా కూడగట్టుకుని చేతిలో ఉన్న రైఫిల్ తో బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఓ బుల్లెట్ కెప్టెన్ దంగి చెంపను తాకుతూ పక్క నుంచి దూసుకెళ్లింది. ఒక్క ఇంచ్ పక్కకి తగిలినా దంగికి హెడ్ షాట్ తగిలేదు. ఇక ఆలస్యం చేయకూడదని ఫిక్స్ అయిన దంగి ఉగ్రవాది వైపు దూసుకెళ్లాడు. తన గన్తో 10 రౌండ్ల బుల్లెట్లను అతని శరీరంలోకి దింపాడు. టెర్రరిస్ట్ ప్రాణాలు విడిచాడు. మరణించిన ఉగ్రవాది ఫేస్ ని చూసిన కెప్టెన్ దంగి ముఖంలో చిరునవ్వు. మరణించింది హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ ఆదిల్ అహ్మద్ మీర్. కానీ తన మిషన్ ఇంకా పూర్తవ్వలేదని మన పారా కమాండోకు తెలుసు. అడవుల్లోకి పారిపోయిన 3వ ఉగ్రవాదిని కూడా చంపాలని మెంటల్ గా ఫిక్స్ అయ్యాడు కెప్టెన్. ఇంకొంచెం రక్తం పోయినా పర్లేదు, తర్వాత చూసుకోవచ్చు, ముందు పారిపోయిన ఉగ్రవాదిని పట్టుకోవాలి అని భావించాడు మన పారా స్పెషల్ ఫోర్స్ హీరో. హర్యానాలో పుట్టిన జయదేవ్ దంగికి సవాళ్లతో పోరాడటం కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి అతని స్వభావం అదే. ఎంత కష్టం వచ్చినా తట్టుకుని మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం అతనికి అలవాటే. చిన్నప్పుడోసారి అతని కాలికి గాయమైంది. కట్టాల్సి వచ్చింది. రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారు. కానీ అతను క్లాస్ మిస్ అవ్వకూడదని కుంటుకుంటూనే స్కూల్కి వెళ్ళాడు. ఇంట్లో కూర్చోవడం కన్నా నేను క్లాస్ రూమ్లో కూర్చోవడానికే ఇష్టపడతానని దంగి చెప్పిన మాటలు అతని టీచర్కి ఇప్పటికీ గుర్తుంది. జయదేవ్ దంగి చాలా టఫ్. అది గమనించిన అతని ఫిజిక్స్ టీచర్ ఆర్మీలో చేరాలని ప్రోత్సహించాడు. ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరిన దంగి శక్తి సామర్థ్యాలను అక్కడే ఉన్న మేజర్ కునాల్ రతి గుర్తించారు. దంగిలో ఏదో తెలియని ఫైర్ ఉందని భావించాడు. నీకిచ్చిన ట్రైనింగ్ ని, నీ శక్తిని ఉపయోగించుకోవాలంటే పారా స్పెషల్ ఫోర్స్ లో చేరని సలహా ఇచ్చాడు. అలా హర్యానా నుంచి కశ్మీర్లో కమాండర్ గా ఎదిగాడు కెప్టెన్ జయదేవ్ దంగి. ఇక 3వ టెర్రరిస్ట్ కోసం వేట మొదలుపెట్టిన కెప్టెన్ దంగి గోడ దూకి కింద ఉన్న గడ్డిపై పడుకుండిపోయాడు. కొంతసేపటికే కదలికలను గమనించాడు. కదలికలు వచ్చిన డైరెక్షన్లో కాల్పులు జరిపాడు. వాస్తవానికి 3వ ఉగ్రవాది పెద్దగా ఫైట్ చేయలేదు. తన లీడర్ మరణించడంతో అతనికి ప్రాణభయం పట్టుకుంది. కెప్టెన్ పని సులభమైంది. ఒక్క బుల్లెట్తో 3వ టెర్రరిస్ట్ ని కూడా హతమార్చాడు కెప్టెన్ దంగి. 20 నిమిషాల్లోనే మొత్తం ఆపరేషన్ పూర్తయింది.
తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా వెంటనే తోటి జవాన్ ముఖేష్ దగ్గరికి పరుగులు తీశాడు కెప్టెన్ దంగి. అతను ఇంకా స్పృహలోనే ఉన్నాడని చూసి ఊపిరి పీల్చుకున్నాడు. చెప్పాను కదా 2 బుల్లెట్లు కమాండోను ఏమీ చేయలేవని అని కెప్టెన్ అన్నాడు. కొంతసేపటి తర్వాత గాయపడిన కమాండోలను ఇతర జవాన్లు వాహనంలో హర్దమీర్కు తీసుకెళ్లారు. వాళ్ళిద్దరినీ అక్కడి నుంచి శ్రీనగర్లోని 92 బేస్ హాస్పిటల్కి తరలించారు అధికారులు. ఒక సైనికుడు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అతని కుటుంబం గురించి ప్రస్తావించకపోతే ఆ కథ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. ఆదిల్ అహ్మద్ మీర్ని ఎలిమినేట్ చేసేందుకు పారా స్పెషల్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్ కి కొన్ని నెలల ముందే కెప్టెన్ జయదేవ్ దంగీకి రీతు అనే మహిళతో ఎంగేజ్మెంట్ అయింది. అది పెద్దలు కుదిర్చిన బంధం. ఎంగేజ్మెంట్ తర్వాతే ఒకరికి ఒకరు దగ్గరవడం మొదలుపెట్టారు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆపరేషన్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు వరకు కూడా రీతుతో మాట్లాడాడు కెప్టెన్. కానీ మళ్ళీ కాల్ చేస్తానని సడన్ గా కట్ చేశాడు. రీతు మనసులో ఏదో భయం, ఏదో ఆందోళన. ఓ జవాను భార్యగా భవిష్యత్తులో ఈ పరిస్థితి, ఈ ఫీలింగ్స్ తప్పవని తనకు తెలుసు. కానీ ఆమెలో ఒక టెన్షన్ పెరిగింది. దంగీకి ఏమీ అవ్వకూడదని ప్రార్థించింది. ఓవైపు కెప్టెన్ దంగి ఆపరేషన్లో ఉండగా ఇంకోవైపు అతని ఫోన్ కోసం ఎదురు చూసింది రీతు. కానీ ఫోన్ రాలేదు. ఇక ఓపిక పట్టలేక తిరిగి ఫోన్ చేసింది. ఎవ్వరూ ఎత్తలేదు. మళ్ళీ ఫోన్ చేస్తూనే ఉంది. చివరికి ఆ రోజు రాత్రి 9 గంటలకు ఓ వ్యక్తి దంగి ఫోన్ని చూసి కాల్ లిఫ్ట్ చేశాడు. ఆపరేషన్లో దంగికి ఇంజురీ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని ఓ మేజర్ రీతుకు సమాచారం అందించాడు. ఆ తర్వాత రీతు మళ్ళీ ఫోన్ చేయలేదు. తనకు కాబోయే భర్త ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండిపోయింది. 3 వారాల తర్వాత కెప్టెన్ దంగి, ముఖేష్లు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కెప్టెన్ దంగి, రీతులకు 2014 ఆగస్టులో పెళ్లి జరగాల్సింది. కానీ అప్పటికి కెప్టెన్ ఇంకా కోలుకోలేదు. అందుకే పెళ్లిని ఆ ఏడాది డిసెంబర్కి పోస్ట్ పోన్ చేశారు. ఈసారి అనుకున్న సమయానికి వారి పెళ్లి జరిగింది. శత్రువులతో క్లోజ్ రేంజ్లో పోరాడి మృత్యువును సైతం లెక్క చేయకుండా, శరీరం నుంచి రక్తం పోతున్నా పట్టించుకోకుండా విధి నిర్వహణకు తన 100% కమిట్మెంట్ ఇచ్చి కరడు కట్టిన ఉగ్రవాదిని హతమార్చిన కెప్టెన్ జయదేవ్ దంగికి ఇండియా 2nd హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు కీర్తి చక్రాన్ని ఇస్తున్నట్టు 2015 జనవరిలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అదే ఏడాది మార్చిలో తన భార్య రీతు కుటుంబ సభ్యుల సమక్షంలో ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అప్పటి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్నాడు మన పారా స్పెషల్ ఫోర్స్ కమాండో కెప్టెన్ జయదేవ్ దంగి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఇండియన్ ఆర్మీ వీరుడి కథ మీలో స్ఫూర్తిని నింపిందని ఆశిస్తున్నాను. మృత్యువును కూడా లెక్క చేయకుండా దేశ సేవలో పాల్గొన్న కెప్టెన్ జయదేవ్ దంగికి సెల్యూట్ చేస్తూ జై జవాన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. Until next video, dream, achieve, inspire.